దారుల్లో తిప్పి ఆయా రీతిగా పరిచయం సహకరించిన అందరికీ ఎవరికైనా చెప్పకపోతే దేవుని మహాకృప దేవుడు ద్వారా తెలిస్తే మళ్ళీ వచ్చినట్టు చెప్తాను. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథం అది దిలీప్ బ్రదర్ ఎఫెక్ట్ తగ్గించింది, డైరెక్ట్ ఇవ్వండి వాయిస్. అధ్యాయం 19, 20, 21 నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ వండనిచ్చుచున్నావు. జాగ్రత్తం చేయటకు విగ్రహములకు బలిచ్చిన వాటిని తినటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమీపించింది కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితే గాని దాని బహుశ్రమల పాలు చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. అతడు అతని ఇంటి పురుషుల వరుసన దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధా గోత్రములను జరహు మునిమనుడును జబ్ది మనవడు కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అందరి మాట చెప్పండి. ఆకాను పట్టబడెను అనండి. మళ్ళీ చెప్పండి. చెప్పాలండి. దేవునికి స్తోత్రం. అందరు బైబిల్ మూసేయండి. క్లోజ్ యువర్ బైబిల్స్, ఆల్ ఆఫ్ యు. దయచేసి అందరు బైబిల్ మూసేయండి. బైబిల్ మూసేయండి. ఫ్రీగా వినండి వాక్యాన్ని. అందరూ కూడా దయచేసి పెట్టేసి. ఈ టైం నాకు బాకీ, ఇది నేను మళ్ళీ తీసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. బైబిల్స్లో వచ్చేసరికి అందరూ ఫ్రీగా శ్రద్ధగా వినండి. ప్రకటన గ్రంథము ఏ సమయంలో రాయబడిందో చరిత్ర హిస్టరీ అంతా చెప్పుకుంటూ వెళ్తే నాకు టైం లేదు. ఉన్న టైంలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. డొమిషియన్ చక్రవర్తి పరిపాలన కాలం జరుగుతున్న సందర్భంలో దేవుని శిష్యుడైనటువంటి రోమను అనుకున్న యాహాను అనేటువంటి శిష్యుడికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం. పద్మాసు దీపంలో దేవుని దర్శనంతో జరగబోయే సంగతులను అన్ని రాశాడు. హల్లెలూయా. 7 నక్షత్రముల చేత పట్టుకుని 7 ఆత్మలు కలిగిన వాడు 7 సంఘముల మధ్య దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నాడు మన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇంత గొప్పగా సంచరిస్తున్నటువంటి దేవుడు ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి అనుభవాలను చెబుతూ ఒక చోటకు వచ్చి ఆయన ఆగి చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అది వ్యభిచారం చేయడానికి, జాగ్రత్త చేయడానికి, పాపం చేయడానికి, విగ్రహర్పితమైన వాటిని భుజించడానికి నా ప్రజలకు బోధించి అది మోసం చేస్తుంది. అలా మోసం చేసిన దానికి నేను టైం ఇస్తున్నాను. అది మారు మనసు పొందితే సరి, లేకపోతే దాన్ని మంచాన్ని పట్టించి పురుగుడు పడి చచ్చిపోయేటట్టు చేస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఈరోజున వర్తమానము, నీవు ఏది వండనిస్తావో అది నిన్ను వండనివ్వదు. నువ్వు ఏ పాపాన్ని వండనిస్తావో ఆ పాపం కొన్ని దినాలకి నిన్ను వండనివ్వదు. నువ్వు ఏ చీకటిని నీ జీవితంలో ఏలుబడి చేయనిస్తావో అది కొన్ని దినాలకి నిన్నే వండనివ్వదు. బిడ్డా, ఈ పాపము ప్రేరేపించే స్పిరిట్ను వండనిచ్చావు కనుక నేను నీ మీద తప్పు మోపుతున్నాను. అది మారు మనసు పొందితే ఓకే, అంతగా ఉన్నా నేను టైం ఇస్తున్నాను. కానీ మారు మనసు పొందకపోతే మంచం పట్టించేస్తాను, పురుగులు పడి చచ్చిపోయేటట్టు చేస్తాను అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బిడ్డా, ఈరోజున ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏది వండనిస్తావో అది నిన్ను కొన్ని దినాలు వండనివ్వదు. ఏ చీకటి, అది విచారమో, పాపమో, జాగ్రత్తమో, ఇల్లీగల్ కాంటాక్ట్స్, బ్లూ పిల్స్ చూడమో, లేకపోతే ప్రియుల చెడ్డ సంగతులు చేయడమో, మందు తాగడమో, భయంకరమైన పాపిష్టి కార్యాలు చేస్తూ బ్రతకడమో, నువ్వు ఏ పాపాన్ని వండనిస్తావో అది కొన్ని దినాలకి నిన్ను వండనివ్వదు. మీకు అర్థం కావడం, ఫోన్ చూడొద్దు, దయచేసి చూడండి. రికార్డ్ చేసుకోండి సైలెంట్గా. హల్లెలూయా. అవి చూడండి. ఇది అర్థం అవడానికి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఎవరు కూడా దయచేసి క్రూర మృగాలను ఇంట్లో ఇక్కడ గవర్నమెంట్ తెలియకుండా పెంచొద్దు అని చెప్పడానికి ఒక వీడియోని వాళ్ళు విడుదల చేశారు. అందులో ప్రియులారా, ఒక 2 పులి పిల్లల్ని ఫ్యామిలీలో ఎవరికి తెలియకుండా పెంచి పెద్ద చేశారు. 2 ఫ్యామిలీ డాక్టర్స్.
ప్రియులారా, వాళ్ళు పెంచి పెద్ద చేసినప్పుడు ప్రియులారా జరిగిన విషయం ఏంటంటే, వారు చిన్నప్పటి నుంచి కూడా ఏం చేశారంటే ఫ్రూట్స్ పెట్టడం, రకరకాల బన్స్ పెట్టడం పెడుతూ ఆ పులి పిల్లలకు పాలిచ్చి చక్కగా పెంచి పెద్ద చేశారు. ఒక రోజున పిల్లలకు హాలిడే వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే రూమ్లో తలుపులు వేసేసి, గుళ్ళున్న ఎవరికి తెలవకూడదు కదా, లోపలే ఉండండి, మీరు దయచేసి బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పిల్లలకి చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు రెగ్యులర్గా ఆడుకునేటట్టుగాని పిల్లలు ఆడుకున్నట్టు పులులతో ఆడుకునేవారు, లోపలే ఉండేది. ఒక రోజు నాకు ఆకలి అవుతుందని చెప్పి ఆ టైంలో ప్రియులారా ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉన్నారు. ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు చిన్నపిల్లలు కదా, సరిగ్గా తెలియక ఈ స్కిన్ కట్ అయిపోయింది. స్కిన్ కట్ అయిపోయి బ్లడ్ అలా కారింది. వెంటనే ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడూ కూడా చూడనటువంటి స్మెల్ వాటికి వచ్చిందేమో. వెంటనే నాలుగుతోటి రెండు పుళ్ళు కూడా రక్తాన్ని నాకేశాయి. వెంటనే ఆ స్మెల్ ఎక్కడికి వస్తుందో గమనించి వేలు దగ్గరకు వచ్చినాయి. వేలు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియులారా, ఆ వేలు నాకుతుంటే భలే నాకుతుంది అనుకున్నారు. కానీ చిన్నపిల్లలు నెమ్మదిగా ఈ టేస్ట్ బాగుందని అనుకున్నటువంటి ఆ రెండు పులులు కూడా పిల్లల మీద దాడి చేసి ప్రియులారా వారిని చీల్చేసి చంపేసి ప్రియులారా వారి పేరెంట్స్ వచ్చి డోర్స్ ఓపెన్ చేసేసరికి పిల్లల ప్రియులారా ఇల్లంతా రక్తమైపోయి ఎముకలు ప్రియులారా చప్పరిస్తున్నాయి ఏంటండి. కారణం, వాళ్ళ ఇంటిలో ఏది ఉండనిచ్చారో అది వాళ్ళని ఉండనివ్వలేదు. ఈరోజు నా వాక్యం వింటున్న తమ్ముడు, సోదరుడా, ఇంత ఖర్చు, ఇంత ప్రయాస, ఇంత భయంకరమైనటువంటి శ్రమ, మానసిక ఒత్తిడి ఎందుకో తెలుసా? మీరు ఖచ్చితంగా పాపం నుంచి విడుదల పొందాలి. మీరు ఖచ్చితంగా దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి. ఒక్క ఆత్మను రక్షించబడాలి. అదే ఉద్దేశం. డబ్బు పోగేసుకున్నవాడైతే ఏలియా రాజు గారు ఏనాడో కోటీశ్వరుడు అని ఇక్కడ ఈ దేశంలో. బిడ్డా, ఏది నువ్వు వండనిస్తున్నా, ఏ పాపం నువ్వు వండనిస్తున్నావు, ఏ చీకటిని వండనిస్తున్నావు, ఏ దేవునికి ఇష్టమైన జారత్వమైన వ్యభిచారమైన చీకటి కార్యాలైనా ఎప్పటికీ తెలియకుండా ఏది నువ్వు దాచుకుని బతుకుతున్నావో కొన్ని దినాలకి నిన్నది బతకనివ్వకుండా చేసేస్తుంది. టేక్ కేర్, డేంజర్, జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు, కానీ బలాఢ్యుడే ఒక్క రోజున పడిపోయాడు. ఎరికో గోడల చుట్టూ తిరిగిన తర్వాత కూలిపోయిన తర్వాత దేవుడు ఆ పట్టణాన్ని నేను శపించాను, అందులో మీరు ఎవరు ఏమి తీసుకోవద్దు, తీసుకున్నారంటే మాత్రం ఊరుకోను, అది శపించబడింది, తర్వాత మీరు కొలసం ఇప్పుడు నేను పంచుకోమన్న తర్వాత పంచుకుందరు, కానీ ఎవరు కనీసం నూనె పోకుండా అందులో తీసుకోవద్దు, ఎందుకంటే నేను దాన్ని శపించాను, నాకు ఇష్టం లేదు, వద్దు అన్నాడు దేవుడు. అందరూ అలాగే ఏకీవించారు. ఆకానకుడు మాత్రం మనస్సు లాగింది. వెళ్ళాడు, వెండిని, బంగారు, కమ్మిని, సేనారు వస్త్రాన్ని తీసుకుని నెమ్మదిగా ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి తన గుడారంలో పెట్టుకుని దాచేశాడు. సైలెంట్గా ఉన్నాడు. ఎరుకో పట్టణాన్ని అద్భుతంగా జయించేసాం మనం. కాబట్టి హాయి పట్టణానికి వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయాలని అంతమంది ఎందుకండి బాబా, 3,000 మంది 2,000 మంది సరిపోతారా యుద్ధం చేయడానికి అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళారు. ప్రియులారా, పెద్ద పట్టణాన్ని ఏమో ఈజీగా జయించగలిగారు, చిన్న పట్టణం చేతిలో ఓడిపోయి చెట్టపట్టబడి పారిపోయారు, కొంతమంది చంపబడిపోయారు. అది ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నాయకుడు అయినటువంటి యెహోషువ దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి మనసు దగ్గర తలపెట్టుకుని ఏడుస్తున్నాడు. ప్రభువా, ఏంటయ్యా, అన్యులైనటువంటి ప్రజల చేతిలో దేవుడి ప్రజలు ఓడిపోతే ఎంత సిగ్గుచేటు నీ నామానికి, నీ ప్రజలకి, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, క్షమించయ్యా, కాపాడు ప్రభా, ఏంటి ప్రభా అని ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, యెహోషువ లే, చెయ్యి, నీ ప్రార్థన నాకొద్దు, నీ భక్తి నాకొద్దు, నీ తలవంపు, నీవు తలవంచుకుని ఆరాధించే ఆరాధన నాకొద్దు, నాకు ఏమీ వద్దు. ఏంటి ప్రభా, ఎందుకంటున్నావు అలాగా, ఏమైంది ప్రభా అంటే, నువ్వు సరి చేయవలసిన దాన్ని సరి చేయకుండా, సరి చేసుకోవలసిన దాన్ని సరి చేసుకోకుండా నీవు ఇక్కడ తల పెట్టుకుని మొర్ర పెట్టడం వల్ల నాకు ఆ భక్తి ఇష్టం లేదు, చల్లదు అన్నాడు. ప్రభా, ఏమైందయ్యా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నేను చెప్పిన ఆజ్ఞను మీరి, నిబంధనను మీరి, ప్రతిష్టను వదిలిపెట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఎరుకో శపితమైన దానిలో కొంత తీసి బొంగిలి దొంగి తమ సామానులు ఉంచుకున్నారు. అందుకని నాకు ఇష్టం లేదు అని చెప్తే దానిని నిర్మూలన చేయాలి అని చెప్పినప్పుడు 12 గోత్రాలలో వరుసగా పిలుస్తున్నారు. చరిత్ర చెప్తుంది, బైబిల్లో రాయబడలేదు, కానీ చీట్లు వేశారట. చీట్లు వేసినప్పుడు ఆకాను కుటుంబం పట్టబడింది. ఆకాను చేసిన పాపం ఆకాను నుండి తన కుటుంబం మీద నుంచి ఇశ్రాయేలు సమాజం మీద పడి వారు ఏమైపోయారంటే పూర్తిగా ఓడిపోయారు, నిరాశ్రయులైపోయారు, చీకటికి పడి చేసింది. ఇది జరిగిన స్టోరీ. ఇప్పుడు ఆకాను ఏది ఉంచాడో
ఆకాను అది ఉండనివ్వలేదు. ఆకాను తన గుడారంలో ఏది దాచుకున్నాడో అదే ఉండనివ్వలేదు. ఈ వర్తమానంలో నుంచి ప్రియులారా 3 కోణాలు, ఈజీగా ఒక 4 కోణాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఎప్పుడే నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఏసీ సరేమో సలసాలగా దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మీరు మరీ నీరసంగా సెలాన్ సూపులన్నీ పీకించుకుని ఇప్పుడే వచ్చి కూర్చున్న వాళ్ళ కూర్చున్నారు కొంతమంది. నేనేమో 3 ప్రసంగాలు చేసి ఇక్కడికి వచ్చి కూడా అరిచేద్దాం. మీరు మాత్రం చెప్పుకో అన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. రితలించే దేవుని బిడ్డలారా, మీరు ఎవరు ఏమనుకోకండి. ప్రార్థనకి అలాగే ఒక మామగారు ఎత్తుపళ్ళు ఉన్న ఆవిడ వచ్చిందండి. ఎవరా ఉంటాయి కదా, ఎత్తుపళ్ళు ఉన్న ఆవిడ వచ్చింది. ఇంకొక ఆవిడ తీసుకొచ్చింది. ఆవిడేం పాపం అప్పుడే కొత్తగా దేవుడి సన్నిధికి వచ్చింది. పాపం గుండు చేయించుకుని వచ్చింది. ఏం చేయించుకుని? కొంతమంది గుండెలు ఎలా ఉంటాయి అంటే ఇలా పొడుగ్గా బొబ్బాసుల గుండెలాగా ఉంటాయి. కొన్ని గుండెలు ఏమో రౌండ్గా గుమ్మడికాయ గుండెలాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ మామగారు స్పెషల్ గుండె ఏంటంటే బొబ్బాసుకాయ గుండు. దేవునికి స్తోత్రం. ఏం గుండు? నవ్వుతలేదు చాలా మంది. చెప్పండి. బొబ్బాసుకాయ గుండు. వాకింగ్ చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా చల్లగా ఈ ఎత్తుపళ్ళు ఆవిడకి నిద్ర వచ్చేసింది. ఎవరన్నా ఒక నిద్ర వస్తే పక్కన కూడా ఏమవుతుంది చెప్తలేదో నిద్ర వచ్చేట. దేవునికి స్తోత్రం. మట్టిలా తీద్ద కదా అని. ఏంటది? కొక్కరాయి కాదా? ప్రొక్కులేను. చెప్పండి. చెప్పండి. ఇలా తీసి ఏత కదా మట్టి, ప్రొక్కలేను కదా, దానికి ఎదర పొళ్ళు ఉంటాయి కదా, అలాంటి పొళ్ళు ఉన్నట్టు ఈ మామగారికి. హల్లెలూయా. ఉంటే ఈ గుండు మామగారు ఏమో పాపం ఎదర ఊగుతుంది, నిద్ర వచ్చేసి. ఈ వెనకాల ఎత్తుపళ్ళు ఆవిడ కూడా నిద్ర వచ్చేసింది. ఆవిడ ఊగుతుంది, ఈ గుండు ఊగుతుంది, వెనకాల ఈ పళ్ళు ఊగుతున్నాయి. ముందుకి వెనక్కి ఊగిపోతున్నారు ప్రియులారా. ఊగిపోతుంటే ఇలా మన ఏలియరాజు గారికి మంచి అభిషేకం దొమ్మన్న సాగులంట. ఓ అద్భుతంగా ఆరంభం దేవుడికి స్తోత్రం అనగానే ఈవిడ మొబైల్ అని చెప్పేసి మరి ముందుకు వెళ్ళిపోతే ఈ పళ్ళు వెళ్ళిపోయి వెనకాల గుండెలో దిగిపోని అంటాడు అని చెప్పి పరిశీలిస్తే పాస్టర్ గారు బాబు ఏమైపోయింది కిందకు దిగుతుంటే ప్రియులారా, ఈ పొళ్ళు వెళ్ళిపోయి గుండెలో దిగిపోతే రక్తం వచ్చేసిందంట. ప్రియులారా ఇలా చూసిన రక్తం కాదు, రక్తం వచ్చేది బాబు అని ఏడ్చేద్దంటే పాస్టర్ గారు సంఘ పెద్దలను పిలిచి ఇటు ముగ్గురు పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా పొళ్ళని గుండెని వేసేశారంట. దేవునికి స్తోత్రం. చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేతుల పైకి చెప్పండి అన్నా. దేవునికి స్తోత్రం. రాకుండా అలాంటి అనర్థాలు జరగనివ్వకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి చెప్తాం ప్రైజ్ లార్డ్. ఇదే కోణాన్ని, ఇదే వర్తమానాన్ని మనం 3 యాంగిల్స్ చూద్దాం. నెంబర్ 1 పాపం యొక్క స్వభావం అనండి అందరూ. 2 పాపం యొక్క పర్యవసానాలు అనండి. 3 పాపం పనిచేసే విధానం అనండి. పాపముకు వచ్చే శిక్ష అనండి. మాట్లాడండి నాన్న. ఇంటికాడే తీర్మానం చేసి వచ్చారంటే బలంగాను 15 రియాలతో కొనుక్కుని వచ్చినట్టు. దేవుని స్తోత్రం. ఒక చిన్నపిల్ల అడిగిందంట, మీకంటే ముందు చేసిన పాస్టర్ గారు ఇది అద్భుతమైన వాక్యం చెప్పి వెళ్తా ₹10 ఇచ్చాడు, నా వెనకాల చూడకి ఏం చెప్పని, అందుకని మీరు రూపాయి అయితే చెప్తాను వెళ్ళి అయితే లేదందంట. దేవుని స్తోత్రం. అలా ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. చేతిపైకి చెప్పాలా ప్రైజ్ లార్డ్. ఫ్రీగా ఉండాలి, రిలీఫ్గా వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం. ద nature of sin, the result of sin, the working of sin, the punishment of sin. ఈ 4 విధానాలు మనిషి ఒక్కడే 4 యాంగిల్స్లో ఫోటో తీసుకున్నట్టు ఇదే విధానాన్ని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆకాను ఏదైతే వండనిచ్చాడో తను అది వండనివ్వలేదు. అందులో లేఖనాలు మనం చూసినప్పుడు పాపం యొక్క స్వభావం. ఆకాను పాపం చేశాడు, దొంగతనం చేసి పాపం చేశాడు. పాపం యొక్క స్వభావం ఏంటంటే ప్రియులారా, నెంబర్ 1 దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు. మనుషుల మీద కాదు, పాస్టర్ గారి మీద కాదు, లోక సంబంధమైన వ్యక్తుల మీద కాదు, సాక్షాత్ నిన్ను సృష్టించిన దేవుడి మీదే నువ్వు తిరుగుబాటు చేసినట్టు పాపం యొక్క స్వభావం అలా చేస్తుంది. పాపం యొక్క స్వభావం ఏం చేస్తుందో తెలుసా? దేవుడికి ద్రోహాన్ని తలపెడద్దంట. నిన్ను పుట్టించి నిన్ను చేసి వృద్ధి చేసిన దేవుడికి నువ్వు ఏం తలపెట్టిన వాడు, ఏం తలపెట్టిన దానివంటే దేవుడికి ద్రోహం చేసినట్టు. ఇంకా చెప్పాలంటే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ముల మీద గుండె మీద తన్నినట్టు అన్నమాట. ద్రోహం చేసినట్టు. పాపం యొక్క స్వభావం దేవుడి మీద తిరుగుబాటు, దేవుడికి ద్రోహం. ఇంకోటి ఏంటి తెలుసా?
నిబంధన మీరేటట్టు చేస్తుందట. నిబంధన చెల్లే ఇది చెయ్యొద్దు అని దేవుడు చెప్తే అదే చేసి చూపెత్తను, ఏం చేస్తావు చేసుకో అని చెప్పి ఆ గీత దాటేసి నిబంధనను మీరేసి, సత్యాన్ని మీరేసి, అభిషేకాన్ని పక్కన పెట్టి, నడిపింపుని పక్కన పెట్టి, ప్రభావాన్ని పక్కన పెట్టి దేవుడు కొరకు బ్రతకవలసిన మనిషి నిబంధన మీరిపోవడమే పాపం యొక్క స్వభావం. ద నేచర్ ఆఫ్ సిన్. నీ జీవితంలో బిడ్డ ఏ పాపం నువ్వు ఉండనిచ్చావో ఆ పాపం యొక్క స్వభావం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేసేటట్టు చేస్తుంది, నువ్వు దేవుడికి ద్రోహం చేసేటట్టు చేస్తుంది, నువ్వు దేవుడి ఎదుట ఇదిగో 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 నిబంధన మీరిపోయేటట్టు చేస్తుంది. అందుకే కొంతమంది వావి వరుసలు ఉండవండి, సిగ్గుండదు, వావి వరుసలు ఉండవు. చూపులోనే డేంజర్, ఆలోచనలోనే డేంజర్, నడకలోనే పడకలోనే డేంజర్. అందుకే లోపల మనకు ఒక సామెత ఉంది, సంసారి నడక్కనే సాని నడక్కనే చాలా తేడా ఉంటుంది. సంసారి నడకే సాని నడకే చాలా తేడా. దేవుడు వాక్యలో చెప్పాడు, ఇదిగో జనాంగం మీద చిల్లంగి తనమును ప్రయోగించి సంసారాన్ని అమ్మేసిన దానా అని రాశాడు. సంసారాన్ని అమ్మేసా, ద్రోహం, తిరుగుబాటు, నిబంధన మీరిన అనుభవాలు, పాపం యొక్క స్వభావం పనిచేసే విధానం అది. దేవునికి స్తోత్రం. చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. రెండవదిగా పాపం యొక్క పర్యవసానాలు, నష్టాలు. దేవునికి స్తోత్రం. ద రిజల్ట్ ఆఫ్ సిన్. దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి పాపం కలిగి ఉంటే ఆ వ్యక్తికి వచ్చే పర్యవసానాలు ఏంటి, నష్టాలు ఏంటంటే, నెంబర్ 1, ఫస్ట్ ఓడిపోయారు. హాయి పట్టణానికి వెళ్ళి ఏమయ్యారు? ఓడిపోయారు. జీవితంలో ఓటమి చూస్తాం, ఏదోదో చేద్దాం, ఏదేదో అవుతుంది అనుకుంటాం, కానీ నువ్వు ఓడిపోతావు. నువ్వేది పట్టుకున్నా సక్సెస్ అవుతావు, నువ్వేం చేసినా ముందుకెళ్ళలేవు. ఏది కూడా నీ జీవితంలో నీకు విజయాన్ని తీసుకురాదు. ఓటమి చవి చూడాలి. రెండవది ఏం జరుగుతుందో తెలుసా? పట్టుబడిపోతాం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు ఖచ్చితంగా ఎవడ చేసిన పాపం వాడిని పట్టుకుంటుంది. తర్వాత వాళ్ళు, ప్రియ దేవుని పిల్లలారా, పాపం యొక్క పర్యవసానము ప్రియులారా, దేవుడి దగ్గర నుండి ఘోరమైన శిక్ష, వేదన మనం తీసుకొస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ తల్లి, చెల్లి, దేవుని బిడ్డలారా, అందుకే నువ్వు ఏది వండనిస్తున్నావో అది నిన్ను వండనివ్వదు. ఏ పాపం నువ్వు వండనిస్తున్నావో అది నిన్ను వండని. ఒకవేళ మార్గం పొందని అనుకుంటున్నావేమో, బాప్తిసం తీసుకున్నాను అనుకుంటున్నావేమో, సంఘక్రమంలో ఉన్నాను అనుకుంటున్నావేమో, అయినా నీలో ఇంకా పాపం ఉంటే, ఇంకా నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఇంకా నువ్వు పాపాన్ని నువ్వు వండనిస్తే అది నిన్ను వండనివ్వదు. ఒకవేళ ఇంకా దేవుడు నమ్మకుండా, మార్మనసు పొందకుండా ప్రియులారా నువ్వు ఇక్కడ ఉంటే అది కూడా ఇంకా డేంజరు. ఏ పాపం నువ్వు వండనిస్తున్నావో అది నిన్ను వండనివ్వదు. పాపం యొక్క పనిచేసే విధానం. ఆకాను ఒక్కడే తప్పు చేశాడు, కానీ ఆకాను చేసిన పాపం తన ఇంటి మీదకి వచ్చింది. తన ఇంటి మీద నుంచి ఇశ్రాయేలు సమాజం మీదకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన పాపం నీ ఒక్కదానితోనే, నీ ఒక్కడితోనే పోదు, వెనకాల నీ ఫ్యామిలీ మీద కూడా పనిచేస్తుంది. తర్వాత ఇదిగో సమాజం మీద కూడా పనిచేస్తుంది. ఒక విషయాన్ని నేను చెప్తాను. చెన్నైలో శ్యామజయ జబదురైనటువంటి దైవజనుల యొక్క సంఘానికి ఒక బాబుని తీసుకొచ్చారు ప్రార్థన చేయడానికి. ఆ పిల్లోడు కాళ్ళు డిక్కుల్లాగా, ఒక జంతువులు ఉండే డిక్కుల్లాగా ఉన్నాయంటండి. దైవజనుడు ఆ బిడ్డ మీద ప్రార్థన చేసినప్పుడు ఒక శాపం ఆ బిడ్డ మీద ఉన్నట్టు దర్శనంలో చూసాడట సేవకుడు. చూసి వీళ్ళరా ఏం జరిగిందంటే, ఏంటి బాబు ఎవరు, మీరు అసలు ఎవరు ఏంటని అడిగితే వాళ్ళ తాత చెప్పాడంటండి. తాత, అయ్యా మాకు చాలా ఎకరాలు ఉన్నాయి, కానీ ఒక పేద రైతు జీవితంలో జరిగిన సంఘటన. ఒక పేద చుట్టూరు పొలం ఉన్న, మధ్యలో పొలం ఉంది, ఎవడైనా నా సేని దాటే లోపలికే రావాలని చెప్పి, రే ఆ ఒక్క ఎకరం ఏం చేసుకుంటారు, నాకు అమ్మేరా అనేవాడు అంటాడు. వినాలిటో నాకు అమ్మేయండి. అయ్యా ఏదో పేదోడు బావా, పిత్తల కాడి నుంచి వచ్చింది, దాని మీద బతికేవాళ్ళు, మీరు ఎలాగంటే అంటే, రే నువ్వు అమ్మపోతే నీకు దారేమో ఏమనుకుంటావు అని ఇబ్బంది పెట్టేవాడు అంటాడు. రోజు వచ్చుకుంటా ఆయన లేనప్పుడు వచ్చి ముందు జరుగుతుంది, లేనప్పుడు వచ్చి నీళ్ళు పెట్టుకుని ఎలాగోలాగా ప్రియుల పండించుకుంటా పేద రైతు. ఆ రోజున ఈ పేద రైతుకు ఒక ఆవు ఉంటే, ఈ ఆవు ఈ గొప్పవాడిగా ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి రైతు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సేలో వేసిందంటండి. వీడు ఎప్పటి నుంచో కచ్చాతోటి ఉన్నాడేమో,
ఈడావు నా దగ్గరకు వచ్చి మేతమేంటి అని చెప్పి ప్రియులారా వెళ్ళిపోయి దాన్ని రోడ్డు మీదకి ఇడిసేసి కొత్త బ్లేడ్ల కట్ట తీసుకొచ్చి మోగ జంతువు, నోరు లేని ఆ జంతువు చర్మం అంతా ఒలిచేసాడండి. పరా ఒలిచేసి మొత్తం చీల్చేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అది రక్తస్రావం కలిగి 7 రోజులు అరిసి నోరు లేని జీవి చచ్చిపోయిందంటండి. డబ్బున్నవాడు వెనకాల బోళ్ళు మంది ఉంటారు, పేదోడి దగ్గర ఎవడో. చట్టాలు వాళ్ళకు చుట్టాలు అయిపోతాయి, కానీ పేదోడి బతుకు ఎప్పుడు పేద బతికే. ఎవరు సహాయం చేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు హెల్ప్ చేయలేదు. భగవంతుడు నువ్వే ఉన్నావు నాయన అని చెప్పి ఈడ్చుకెళ్ళిపోయి పాత పెట్టేసుకున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుడున్నాడు. బిడ్డలారా, ఈ రైతు కొడుక్కి పెళ్లి చేశాడు. కొడుక్కి పెళ్లి అద్భుతంగా జరిగింది. బిడ్డ పుట్టాడు. ఆ పుట్టినోడికి కాళ్ళు చేతులు ఆవు డెక్కుల్లాగా పుట్టాడంటండి. ఆడే దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. వాడు చేసిన పాపం టెక్నాలజీతో, ఆలోచనతోటి దాచిపెట్టేసుకున్నాడు, కానీ దేవుడు మాత్రం ఊరుకోలేదు. ఖచ్చితంగా ప్రియులారా, చేసిన తప్పుకి వెంటనే తన బిడ్డ మీదకి ఆ శాపము చేసింది. ఏం కట్టుకథలు కాదు, చరిత్రలో రాయబడ్డాయి. బిడ్డ, పాపం యొక్క స్వభావం దేవుడి మీద తిరుగుబాటు చేసి నిబంధన మీరేటట్టు చేసి నీవు ఇదిగో దేవుడికి ద్రోహం చేసేటట్టు చేస్తే పాపము వల్ల నీకు వచ్చే నష్టం, ఓడిపోతావు, మనశ్శాంతి ఉండదు, క్షేమం ఉండదు. ఇలాంటి పరిస్థితులు జరిగితే పాపము ఎలా పనిచేస్తుందో తెలుసా? మొదట నువ్వే టార్గెట్, తర్వాత నీ ఫ్యామిలీ, తర్వాత నీ యొక్క సమాజం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈరోజున బిడ్డ, దేవుని బిడ్డ, నువ్వేది ఉండనిస్తావో అది నిన్ను ఉండనివ్వదు. దేవుడికి ఇష్టం లేని పాపం, చీకటి కార్యాలు ఏది నువ్వు ఉండనిస్తావో అది నిన్ను ఉండనివ్వదు. ఏ అవిధేయత, ఏ చీకటి, ఏ అసూయ, ఏ కుళ్ళు, ఏ కక్ష, ఏ కార్పణ్యం, ఏ స్వార్థం, తోపు అజితేంద్రియత్వం నీ జీవితంలో ఉందో నిన్ను అది ఉండనివ్వదు. సౌలు జీవితకాలం అంతా బళ్ళ విసిరితనే ఉన్నాడు దావీదు మీద. ఎవడతాడో రండ్రా అని ఫిలిష్తీయుల పక్షంగా నేనున్నాను అనగానే తుర్రును పారిపోయి వెళ్ళిపోయి లోపల దూరి అతడు సౌలు. వెనకాల ఎవరు లేరని, అనామకుడని, చిన్నోడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదు మీద మాత్రం కనపడితే చాలు బళ్ళు విసిరేస్తాడు. కొంతమంది అలా ఉంటారండి. కానీ ఏ బళ్ళు విసిరాడో ఆ బళ్ళ మీదే సౌలు వెళ్ళిపోయి పడి చచ్చిపోయాడు. బిడ్డ, చరిత్ర అంతా మీరు కోయిన్సైడ్ చేసి, హిస్టరీ అంతా కూడా మీరు బైబిల్ అంతా చదివితే జరిగిన విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ రోజున పాపం యొక్క స్వభావం అలా ఉంటుంది, పాపం యొక్క నష్టాలు అలా ఉంటాయి, పాపం పనిచేసే విధానము అలా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆగానే కదా పాపం చేసిన పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఏమని చేశారా? చేయలేదు కాదు, చేశారు. గొడారంలో తీసుకొచ్చి తవ్వుతున్నప్పుడు వాళ్ళు కూడా గొడారంలో ఉన్నారు. కానీ డాడీ ఏంటని పిలవడం లేదు, ఇదిగో ఏమండి ఏంటని చెప్పి భార్య లేదు, ఎవరం లేదు, బాలే తెచ్చాడు మా నాన్న అని చెప్పి తవ్వేసి లోపల దాచేస్తే చేసిన పాపానికి వీళ్ళు ఏం చేశారంటే సహకరించారు. చెప్పండి, ఏం చేశారు? ఈరోజు చాలామంది ఇల్లు మంచాలు ఇస్తారండి. చాలామంది ఇల్లు మంచాలు ఇస్తారు, పాపం చేయడానికి లింక్ కలుపుతారు. బ్రోకర్లు బ్రతుకంతదే. నువ్వు మాట్లాడే నువ్వు మాట్లాడకపోతే ఉండలేకపోతున్నాడు. నువ్వు చెయ్యంటే చెయ్యే. నువ్వు ఫోన్ చేయట్లేదంట, 3 రోజులు బట్టి అన్నం తిట్టలేదంట. ఎంత ఇంట్రెస్ట్ వాళ్ళకి. పాపానికి ప్రేరేపించే మనస్తత్వం. బిడ్డ, ఈ అంత్య దినాలు, ఈ దుర్దినాలు పాపం చేసిన వాళ్ళ కంటే పాపం చేయడానికి సహాయం చేసిన వాళ్ళకే ఎక్కువ శిక్ష వస్తుంది. ఎక్కువ శిక్ష వస్తుంది. అలా చెప్పగానే ఈయనేమో సోమబాబు గారు లాగా రెడీ అయిపోతాడు, అరంగుళం ఎత్తు కోటింగ్ కొట్టేస్తాడు కరిముఖం వేసుకుని. ప్రియులారా, ఈవిడ గారేమో వాణిశ్రీలో బిందట్టినట్టు వచ్చేస్తాడు. చాలా మంది పాపము వాళ్ళు చేసి ఆ శిక్ష వాళ్ళకే రావడానికి కారణం ఏంటంటే చేసిన పాపానికి వెళ్ళి ఏం చేశారో సహకరించారు. ఈరోజు చాలామంది బిడ్డలారా, ఎవరి కర్మాలు అనుభవించినటువంటి మీరు ఇతరుల పాపాల్లో పాలువారై
ఉండొద్దు. తిమోతికి పౌలు చెప్పాడు, నా కుమారుడా ఇతరుల పాపాల్లో నీవు పాలువాడవై ఉండొద్దు. ఈ వాక్యం చెప్పినప్పుడు ఒక సహోదరుడు అన్న, నేను అందరికీ హెల్ప్ చేసేవాడిని అన్న, ఆలయాలలో అవరలు కలిపేవాడిని అన్న, కానీ ఇదిగో నేను ఇక్కడి నుంచి అలా చేయను. చెప్పు రోషం కలిగి, నువ్వు ఎదవ కాబట్టిరా, నువ్వు సచ్చువాడు కాబట్టి, నువ్వు సన్నాసుడు కాబట్టి ఇదిగో వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతుంటే కుక్కలాగా వెళ్ళి వాళ్ళకి సాకిరి చేస్తాడు. సిగ్గులు వాళ్ళ కొడుకు లేడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరా, వాళ్ళు ఎందుకు అడగరు? నువ్వు ఎదవ కాబట్టి నిన్ను అడుగుతున్నారంతే, నువ్వు సన్నాసుడు కాబట్టి నిన్ను అడుగుతున్నారంతే. ఈ మాట చెప్పండి రెచ్చగొట్టేసిన ప్రియులారా, మారుకోడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. పాపము పనిచేసే విధానం ఫస్ట్ టార్గెట్ నువ్వే. కారు వేసుకెళ్తావో, బండి వేసుకెళ్తావో, రోడ్డు మీదకి వెళ్తావో, నీ పాపం నీతో పాటే జర్నీ చేస్తుంది. రాని అక్కడికి వచ్చాక పలానా స్పాట్లో అయిపోతావు నువ్వు అని చెప్పి నీ వెనకాలే వెంబడిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం. పాపం పనిచేసే విధానం ఫస్ట్ టార్గెట్ నువ్వే. సెకండ్ టార్గెట్ ఇదిగో నీ కుటుంబం, నీ ఫ్యామిలీ. మూడోది ఇశ్రాయేలు సమాజాన్ని కూడా ఆకారం చేసిన పాపం కుదిపేసింది ప్రియులారా. ఓడిపోయారు. సమాజమే నాశనం అయిపోయి చెదిరిపోయారు. కారణం ఒక్కడు చేసిన అవిధేయత కుటుంబాన్ని, తనను, సమాజాన్ని కూడా ఏం చేసింది? పాడు చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చేతుల పైకి చెప్పండి ప్రైజ్ లార్డ్. తమ్ముడు, చెల్లి, సోదరి, సోదరుడా, ఈ మస్కట్ దేశంలో నివసిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఏది నువ్వు ఉండనిస్తున్నావో అది నిన్ను ఉండనివ్వదు. ఈ రోజున మన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆలోచించండి. పాపం పనిచేసే విధానం ఫస్ట్ నువ్వే, తర్వాత నీ ఫ్యామిలీ. నేనేదో చేసేద్దాం ముందుకెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో, నీ వెనకాల నీ పెట్టులు ఉన్నారు, గుర్తుపెట్టుకో. హాస్టల్లో వాడినండి ఒక ఆవిడ పిల్లల కాడకు వచ్చి నోటి కూడి తినేసిందండి. 3 పూటలు పెట్టాల్సిన 1 పూట పెట్టి ఆ డబ్బంతా నొక్కేసిందండి. నిండు యవనస్తురాలు తన కూతురు జబ్బు వచ్చి చచ్చిపోయింది 3 సంవత్సరాల దాటాక. నొక్కేసి వాడు, జీతాలు ఇవ్వని వాళ్ళు, ప్రేమ కలిగి లేని వాళ్ళు, మోసగాళ్ళు, వాళ్ళ బ్రతుకులు ఖచ్చితంగా బట్టబయలు చేస్తాడు దేవుడు. ప్రియ తల్లి, చెల్లి, దేవుడి బిడ్డ, ఆకాను చేసిన పాపం తాను, తన కుటుంబాన్ని, సమాజాన్ని పాడు చేస్తుంది. ఈరోజున పాపము ఈ రీతిగా పనిచేస్తుంది. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రియులారా ఆకాను దొంగతనం చేశాడు. ఏం చేశాడు? చెప్పాలి దొంగతనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు అంటున్నాడు. దొంగతనం చేశారు అనొచ్చుగా, అనలే. ఏమంటున్నాడంటే పాపం చేశారు అంటున్నాడు. పాపాన్ని ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? వాక్యం కోణంలో నుంచి చూడాలి. చెప్పండి, పాపాన్ని ఏ కోణం నుంచి చూడాలి? అబద్ధాలు లోకం దృష్టిలో పాపం కాదు, కానీ దేవుడి దృష్టిలో పాపం. దేవుడి కోణంలో నుంచి నువ్వు చూడాలి, లోకం కోణంలో నుంచి కాదు. ఓట్ల ఎలక్షన్ డబ్బులు తీసుకున్నారా ఎంతమంది ఇక్కడ? చెయ్యొద్దండి ఇంటికాడ ఉన్నప్పుడు. నేనే వెరీ గుడ్. ఒక్కడ పరలోకం వెళ్ళి నవ్వుతున్నారు కానీ వాళ్ళు ఒప్పుకున్నారు, దాన్ని సంతోషించు. సో మొహమే దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. వాళ్ళు ఒప్పుకున్నారండి. నువ్వు అమ్మా అసలు ఆ పాప మాకు అంటుందో అన్నట్టు కూర్చో. కొంతమంది చెయ్యత్తారు, చెయ్యదించరు, సస్టైన్లో ఉంటారు. వాళ్ళు చూసి దేవుడు కూడా ఒకటి వచ్చేది అసలు ఎవరేళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, చేతుల పైకి చెప్పండి. ఓట్ల ఎలక్షన్ డబ్బులు తీసుకోవడం లోపల పాపం కాదు. ఏంటంటే ఆయన మనకి ఎత్తాడో చేస్తాడో, తర్వాత గెలిచాక మనం అప్పటి చూస్తాడో చూడ్డా. అందుకని ఇప్పుడే మొత్తం వచ్చినట్టు లాగేయాలంటుందో. కాబట్టి వచ్చినట్టు ఏం చేయాలంట? అలాగే దేవుడు నమ్ముకున్న బిడ్డలు చేయకూడదు. నాకు తెలియనప్పుడు తీసుకున్నాను, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు తెలిసిన బిడ్డలారా. ఈ రోజున అంటారు శాంబాషరాల ఫ్యామిలీ తీసుకోరు. 3 ఎలక్షన్ నుంచి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. అందులో మా పేరు మేము తీసుకోలేదని రౌండప్ చేసి వాళ్ళకి తెలిసిపోతుంది. మా ఇంటికి రాగానే నడిచేయండి ఈ భాషగా తీసుకోవడంటారు. నువ్వు భక్తి చేస్తున్నావు, మారు మనసు పొందావు, కానీ ఇంకా మారాల్సింది చాలా ఉంది.
అబద్ధాలు లోపల పాపం కాదు. దేవుడు దొంగతనాన్ని పాపం చేశారని చెప్తుంటే పాపము కోణంలో, వాక్యం కోణంలో లోకంలోని అవిధేయత క్రియలు చూడగలగాలి. అసలు పాపం కాదు లోకం దృష్టిలో, కానీ దేవుడి దృష్టిలో పాపం. గొడవ పెట్టుకోవడం, ప్రియులారా తండ్రి ఇదిగో దేవుని శ్రీ విరోధంగా జీవించడం పాపం కాదు. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనంటండి. మీరు నా నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన నేను యెహోవాకు పాపము చేసిన వాడిని అవుతాను. సడుక్కోవడం పాపం కాదు లోకం దృష్టిలో, కానీ దేవుడి దృష్టిలో పాపం. కుట్రలు చేయడము దేవుడి దృష్టిలో ప్రియులారా పాపం. పాయిజన్ డబ్బా అంటే విషం ఏంటంటే డబ్బా, దాని మీద ఏమని రాతాడు? పాయిజన్ అని రాతాడా? ఎసెన్స్, మిరియాల పొడి, కాఫీ పొడి, లేకపోతే ఫుడ్ కలర్ అని రాతాడా? చెప్పాలి రాయడు. ఎందుకంటే లోపల ఉన్నది విషం కాబట్టి దేవుడు కూడా అక్కడ ఆ కంపెనీ వాడు కూడా ఏం చేస్తాడు? పాయిజన్ అని రాస్తాడు. మనం కూడా దేవుడు కూడా అదే చెప్తున్నాడు. పాపము, దొంగతనం పాపం కాబట్టి దేవుడు కూడా దాన్ని పాపము చేశారు అని చెప్తున్నాడు. బిడ్డ, పాపానికి చివరిగా శిక్ష ఉంది. చెప్పండి, పాపానికి ఏముంది? నాన్న చెప్పండి, నా వైపు చూస్తే. ఈరోజు అబద్ధాలు ఆడిన, సినిమాలు చూసిన, సెల్ ఫోన్. ఒక ఆయన అంటాడు, లేదంటే నేను అసలు సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూడకుండా ఇంచుమించు 15 సంవత్సరాలు అయిందన్నాడు. మరి సెల్ ఫోన్ అంటే రోజు చూస్తానండి అన్నాడు. సెల్లా ఏం చేస్తాడంట? రోజు చూసేస్తాడు. వీడికి ఏంటంటే సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుని పక్కన పెట్టుకుని చూతా ఉంటేనే, చప్పట్లు కొట్టేసుకుంటేనే వీడు పాపం చేసినట్టు అనిపిస్తుంది. నీ మారు మనసు మండిపోను. ఫోన్లో చూసేది ఏంటి నాయన? రోజు చూసేస్తాడు. కొత్తగా రిలీజ్ అయితే చాలా రోజున ఓటీటీలో డబ్బులెట్టి కొనేసి మొత్తం లాగేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తాగుడు మానడు, తిరుగుళ్ళు మానడు, తిండ్లు మానడు. ఓ తమ్ముడు పలానా ఊరు ఎక్కడాలంటే ఎక్కడికన్నా తప్ప నాకు చెప్తానా అన్నాడు. నోటి నిండా గట్టెట్టుకున్నాడు. చిచి, అసలు మాట్లాడితే 10 నిమిషాలు చిరాకు వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇలా వేసుకుని పాపం కాదు వాళ్ళకే. మనకు మాత్రం అబద్ధాలు పాపం, వాక్య విరుద్ధంగా ఉండడం పాపం, అసూయ పడడం పాపం. నీకంటే ఎవరిని పొగిడినా, ఎవరిని ప్రేమించినా, ఒకరోజు వాళ్ళ గురించి చెప్పినా నువ్వు కలవరపడిపోయి చిందులేసేయకూడదు. తప్పు నాకు తెలియదు. వాక్యంలో నుండి నువ్వేం చేయాలంటే పాపాన్ని చూడాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది. నేను బాగానే ఉన్నాను, బాగానే వెళ్ళిపోతున్నాను అనుకుంటాను అంతే. కానీ దేవుని వాక్యంలో నుండి మనం చూసినప్పుడు ఏది మంచి ఏది చెడు మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. పాపానికి చివరిగా ఏముంది? శిక్ష. చెప్పండి, అందరూ చెప్పండి, ఏముంది? చెప్పాలి. మాట్లాడతలేదు. నువ్వే మాకు పెద్ద శిక్ష వదిలే అన్నాడు సోదరుడు. దేవుని స్తోత్రం. చెప్పండి, పాపానికి ఏముంది? చెప్పాలి. హల్లెలూయా. వెళ్ళిపోతానులే, రేపు వద్దన్న ఈ టైంకి సర్దేసి తట్టబడి సర్దిని వెళ్ళిపోతున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేయండి. మీరు ఈ మాటలు గట్ట ఒకరినొకరు ఆదరించుకోండి. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతాడంటే అని చెప్పుకోవచ్చు, హ్యాపీ ఫీల్ అవుతుంది. హల్లెలూయా. తక్కువ చెప్పండి, సంతోషంగా ఉన్నామని చెప్పండి. హల్లెలూయా. చేతుల పైకి చెప్పాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాపానికి శిక్ష ఉంది. నువ్వు ఏది ఉంచుతావో, ఏది ఉండనిస్తావో అది నిన్ను ఉండనివ్వదు. పాపానికి శిక్ష ఉంది. అందుకే ప్రియులారా, ఒకరి తర్వాత ఒకరు 12 గోత్రాల ప్రజలు వరుసగా వస్తున్నారు. కానీ మనవాడు లైన్లోనే నిలబడ్డాడు. నేను దొరుకుతానంటే నా దగ్గరకు వచ్చా చూసుకుందాంలే అలా నిలబడ్డాడు. చరిత్ర చెప్తుందండి, 7 గంటల టైం అంటండి ఆకాను లైన్లో నుంచి దగ్గరికి రావడానికి. ఎన్ని గంటలు? 7 గంటల్లో అరగంట కాదు, 10 నిమిషాలు పశ్చాత్తాపడిన తన కుటుంబం మీద ఉన్న శాపం తొలుగును. కానీ టైం పీరియడ్ తీసుకుంటుంటే వచ్చేసిన తర్వాత దేవుడు అంటే ఇతనే అన్నాడంతే, వెంటనే పట్టుకున్నాడు, పట్టబడ్డాడు. వెంటనే తనని లాగేశాడు. సహోదరుడు, ఎందుకు అలా చేసావు? ఏం చేస్తావు నువ్వు చెప్పు అంటే, సేనాల వస్త్రాన్ని, వెండి కమ్మని, ఇదిగో బంగారు కమ్మని తీసేసుకున్నాను, ఇదిగో నా గుడారంలో దాన్ని లోతుగా తవ్వి దాడి ఏంటో తెలుసా? కొంతమంది అంతరంగాల్లో హృదయం అని నా గుడారంలో తవ్వేసి లోపలెట్టేసుకుంటారండి. చాలా షష్టినిగా లోపల ఫిక్స్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? అంత భయంకరంగా బలహీనతలు కనబడకుండా కప్పేసుకుంటారు.
చాలా డేంజర్. పట్టుకున్న తర్వాత అంటున్నాడు, ఇప్పుడు ఆకాం చేశాడు, పాపం చేశాడు, చేసిన పాపం చేసావారా అంటే ఒప్పుకున్నాడా లేదా చెప్పాలి, చెప్తా లేదో. ఏదో చేశాడు, నువ్వు గమ్ములు చెప్పి దిగేతో అన్నట్టు చూస్తున్నారండి. వాళ్ళు రాసి చెప్పు, నువ్వు చెప్పు. దేవుని స్తోత్రం. చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దిగమన్న దేవుని చెప్పాలని చెప్పి వెళ్తాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మరీ మామూలు మండు కాదు. దేవుని స్తోత్రం. పైకే తలకుంటాను. ఎంతో గాడు వాకింగ్ చెప్తే మనం చెప్పని ప్రియులారా, ఎర్రపేట వెళ్ళామండి. మా సంపేత గారిని తీసుకెళ్ళాను. అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాడి, స్లిమ్గా. ఇప్పుడు ఏమి డ్రమ్ములాగా అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఆపరేషన్ అయినాయి మా బాధలు మాయి. దేవుని స్తోత్రం. తెగ తినేస్తాడే వీడు, పొట్ట పైకి వచ్చేసింది అనుకోకండి అమ్మా. వందనాలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే విశ్వాసులు అర్థం చేసుకున్నది 10 రూపాయని, అపార్థం చేసుకుని 99.5 హల్లెలూయా. దేవుని స్తోత్రం. అప్పుడు స్లిమ్, ఇప్పుడు డ్రమ్ము. ఏం చేద్దాం మా బాధలు మాయి. దేవుని స్తోత్రం. కాలు దిగేసి పేద వెళ్ళిపోతాను. బైబిల్ దిగేట ఈలో మా సంపేత గారు దిగాడు. మా సంపేత గారు దిగిన తర్వాత వాళ్ళందరూ పాస్టర్ గారు వందనాలంటే మా సంపేత గారు చెప్తున్నాడు. పాస్టర్ గారు ఎవరో నేను కనపడతలేదు వాళ్ళకి. అలా ఉన్నాను నేను. ఈయనేమో ఆచార్య కూడా అలా ఉన్నాడు. కారు దిగ్గన సింహం పుల్లా కనపడుతుంటే అయ్యారు వందనాలంటే అయ్యారు ప్రయాణం బాగా జరిగింది అంటే అబ్బాయి బాబాయ్ మా పాస్టర్ గారు తెలుస్తుంటే చీల్చి అన్నాడు. అతడు బాబాయ్ నేను కదా మా పాస్టర్ గారు ఈడుగు అంటే ఆవిడంటది నువ్వా అంట. అబ్బా నేనా నువ్వా అంట. ఎంత పెద్ద మాట వేసింది నన్ను. నేనైతే పాస్టర్ గారు ఉండకూడదంటే నువ్వే వండొచ్చులే కానీ కూత అంత ఉన్నా అంటుంది. ఎంత ఉన్నానా? కూత అంత ఉన్నానంటే మరి ఎంత ఉండాలి? ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇంత లాగుండి అంత పొడుగుండి పేద గొడవలో దిగి సూటేసి బూటేసి దిగితే తనంతా నడి కరుస్తున్నారు, అందరూ చప్పట్లు కొట్టాలి, అరగిడి చేయాలనగానే కక్క పడిపోతే అది వాళ్ళ దృష్టిలో. ఆ లోపల అనుకున్నాను కూతంతా కాతంతా చెప్తాను, స్టేజ్ ఎక్కి చెప్తాను నీ గొడవకు అని చెప్పేసి మొత్తం తుమ్ము తులిపేసరికి అందరికంటే ముందు పాటలు కానీ కూతంతే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనుషులు పై రూపం చేస్తారు, నా దేవుడు హృదయాంతరంగా చూస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. పాపానికి శిక్ష ఒప్పుకున్నాడా? కానీ ఒప్పుకోలేదు చెప్పండి. మరి అయినా వాక్యం చెప్తుంది అతిక్రమణ దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని మరి విడిచిపెట్టబడలేదే, కనికరం రాలేదే, చంపబడిపోయాడే. ఎందుకలా జరిగింది ఆలోచించాడు. ఎందుకు జరిగింది తెలుసా? టైం ఇచ్చినా ఉపయోగించుకోకుండా దొరికేసాగా ఒప్పుకున్నాడు. చెప్పండి, ఎప్పుడు ఒప్పుకున్నాడా? దొరికేసాక. అతిక్రమం దాచిపెట్టుడు వర్ధిల్లుడు. నిజంగా నీ పాపం బట్టబయలుకు రాకముందే, సేవకులకు తెలియకముందే, నీ ఇంట్లో తెలియకుంది, నీ భార్యకు తెలియకుంది, నీ భర్తకు తెలియకుంది, నీ పిల్లలకు తెలియకముందే నీ అంతకు నువ్వే పశ్చాత్తాపడిపోయి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుని నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టయితే అది అక్కడితోటే ఖలాస్. హల్లెలూయా. అక్కడితోటే కథం. కానీ ఒప్పుకుందాం, చూద్దామని దొరికేసాక ఒప్పుకుంటారండి చాలా మంది. రే నువ్వు తప్పు చేసావంటే దొంగలు అంటారు, లేదంటారు. విత్ ఇన్ ప్రూఫ్స్తో చూపించి పట్టుకొని ముసుగేశాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడతారు. చాలామంది జీవితాల్లో బిడ్డ నువ్వు చేసిన పాపాన్ని దేవుడు ఇంకా బయటికి పడకుండా కృపనిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన తప్పు మామూలుది కాదు, నువ్వు చేసిన అపరాధం మామూలుది కాదు, నువ్వు చేసిన అతిక్రమ క్రియలు బయటపడకుండా కూడా దేవుడు ఇంకా నీకు టైం ఇస్తున్నాడు. తర్వాత నువ్వంతా అయిపోయి ఒప్పుకున్న శిక్ష మాత్రం తప్పదు. పిల్లలు ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీ కోసం ఒక ఊరికి వస్తే ఒక లారీ డ్రైవర్ భార్య, జాగ్రత్తగా నా వెచ్చుకుంది, ఒక లారీ డ్రైవర్ భార్య పిల్లరా హైట్గా స్మార్ట్గా బాగున్నాడని చెప్పి నెమ్మదిగా ఆయన ఫోన్ నెంబర్ తీసుకుంది. భర్త 20 రోజులు 30 రోజులు ప్రియ దేవుని బిడ్డలారా డ్యూటీకి వెళ్ళిపోయి కష్టపడి వస్తాడు. ఒక పాప వాళ్ళకు ఉంది. నెమ్మదిగా ఫోన్లు కలుపుకుని హాయ్ అని పెట్టి బాయ్ అని పెట్టి ప్రియులారా ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి కలిపేసుకుని ప్రియులారా భర్త లేని టైంలో ప్రతిరోజు వచ్చి తనతో పాపం చేయడానికి పూనుకునేదామే. ఆ రోజున భర్త లేడు, బండి వస్తే చీకటి ప్లేస్లో ఒక చోట పెట్టి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఉన్నప్పుడు తన కూతురు 6 సంవత్సరాల పిల్ల పక్కనే ఉందంటండి. బెడ్ మీద ఉంది. ఈ వ్యక్తి పాపం చేయడానికి పూనుకుని పాపం చేస్తూ ఉన్నప్పుడు ఈ పిల్ల
ప్రియులారా ఒక్కసారి తుళ్ళు పడలేదు, డాడీ అని అరిసిందంట. అరిసిందని అరిసినట్టు పోలీసు కదా పెద్ద అరిచేయేమో ఆ పిల్ల నోటి మీద పెట్టేసి నొక్కేసి, ప్రియులారా ఈడు పాపం చేసి పూర్తయిపోయే లోపు గొంతు నిలివేసి చిన్నపిల్ల కేక బయటికి వినపడకుండా చంపేశాడంటండి. చంపేశాడు. పాప అయిపోయిన తర్వాత బయటికి లేచిపోయి నేను చూసుకుంటాను ఏం పర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. బండి తీసి సైలెంట్కి వెళ్ళిపోయాడు. తెల్లారి ఏమీ ఎరగని నంగనసిలాగా, అమ్మో నా కూతురు ఏమైపోయింది, నా కూతురు ఏమైనా ఏడుస్తుంది, గురువాడు తెలిసిపోయింది, అందరూ వచ్చారు. భర్త ఫోన్ చేశారు, ఎక్కడి నుంచో పాపం వదిలేసుకుని లారీ లోడ్లను వదిలేసి పరుగు వచ్చాడు. ఏం జరిగిందో తెలవదండి చెప్పి పట్టుకుని ఏడుస్తుంది. ఏమీ తెలియకుండా కవర్ చేసుకుంది. కానీ ఓకే అయిపోయింది, సమాధి చేసేసారు. ఇంచుమించు నెల గడిచిపోయింది. నెల గడిచిపోయిన తర్వాత ఒక ముసలమ్మ అమ్మగారు పెద్ద ఆవిడ, ఒరే బాబా నేను నీకు విషయం చెప్తాను, ఏమనుకోకరా, తల్లి లాంటి దాన్ని. నువ్వు లేనప్పుడు ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అంటే అతను ఇంటికి వస్తున్నాడు. కాబట్టి అతను వచ్చి వెళ్ళిన రోజుని నేను ముసలి దాన్ని నాకు పెద్ద నిద్ర అంటదు, కానీ నాకు కంటి చూపు ఉంది, నేను చూశాను నా కళ్ళుతో. అతను వచ్చి వెళ్ళిన తెల్లారే పెట్టి చచ్చిపోయింది. ఏం జరిగిందో ఖచ్చితంగా నువ్వు కనుక్కో, విషయం బయటపడద్దని చెప్తే 4 పీకిసరికి నిజం ఒప్పుకుంది. పెట్టారా ఒప్పుకున్న తర్వాత ప్రియులరా పోలీస్ కేసు పెట్టారు. వాడుకున్నటువంటి నాలెడ్జ్ తోటి ప్రియులరా 12 సంవత్సరాలు దొరకకుండా మేనేజ్ చేశాడంటండి. ఎన్ని సంవత్సరాలు? ఈ 12 సంవత్సరాలు మంచి సంబంధం చూసుకున్నాడు, మంచి కట్నం తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆడపిల్ల పుట్టింది, 2 ఆడపిల్ల పుట్టింది, 3 ఆడపిల్ల పుట్టింది. ప్రియా దేవుని బిడ్డలారా 3 ఆడపిల్లలు డాడీ అని నోరెట్టి పిలుస్తాకి ప్రియులారా వాళ్ళకి దేవుడు నోరు ఇవ్వలేదంటండి. మోగోళ్ళు పుట్టారంటండి 3. ఈడు పాపం కోసం ఒక పసికందెక్క నోరు గొంతు నొక్కేస్తే దేవుడు కూడా ఆడు కొడుకులు పుట్టిన పిల్లల నోరు నొక్కేశాడు. ఏదో అనుకుంటున్నావు నువ్వు పాపం అంటే, ఏదో అనుకుంటున్నావు నీ ఆ జీవితం ఇలా ఉందిలే పర్లేదని. శిక్ష అనేది ఖచ్చితంగా ఉంది ప్రియులారా. తర్వాత ఆ వ్యక్తి దొరికిన తర్వాత ప్రూఫ్స్ అన్ని దొరికాక జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇది. బిడ్డా పాపము అంత అయిపోయాక నువ్వు ఒప్పుకోవడం కాదు, ప్రభు నీకు సహాయం చేశాడు. వెంటనే తను పట్టుకున్నారు, సమాజం దగ్గరికి లాగేశారు, ఆ కూరలో దగ్గర తీసుకొచ్చారు, తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చేసారు, రాళ్ళేసి కొట్టి చంపేసి తగలబెట్టి బూడి చేసేసారు. దాన్ని ఆకూరు లోయ అన్నారు, శపించబడిన లోయ అని చెప్పారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా పాపాన్ని నిర్మూలన చేశారో తర్వాత విజయ పరంపరలో మరలా యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి విజయం ఇచ్చాడు. ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? అది ధర్మశాస్త్ర కాలం, ఇది కృపాకాలం. అది ధర్మశాస్త్ర కాలం కనుక ఎవరు చేసిన శిక్ష వాళ్ళు అనుభవించేంత వరకు దేవుడు ఊరుకోలేదు. కానీ ఇప్పుడు అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ మీదకు వచ్చే రాళ్ళ శిక్ష అంతా క్రీస్తు మీద పడింది, దేవుడి మీద పడింది. నీకు నాకు చాలా ఈజీ చేశాడు రక్షణను, పాపాన్ని క్షమించి దేవుడి దగ్గరికి రావడాన్ని. ఎంత ఈజీ చేశాడు తెలుసా? జానడు లోతుంటే జానడు అంటే అందరిలో పెట్టుకోండి జానతోటి. యేసుక్రీస్తు ప్రభు అని నీ హృదయం అంతా విశ్వసించాలి, నీ నోటితోటి ఒప్పుకోవాలి. జానడే దూరం అంతే, జానడే దూరం. బిడ్డ నీకు ఒక విషయం చెప్తున్నాను, ఏ క్షణం ఏం జరుగుద్దో ఎవరు మేము ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ నువ్వు దేవుడు నమ్మకుని మారుమనసు మంది రక్షించబడి సంఘంలో మంచిగా ఎదుగుతుంటే సంతోషం. ఒకవేళ దేవుడిని నమ్మి కూడా బాప్తిసం తీసుకుని కూడా పాపంలో నువ్వు పడి బ్రతుకుతుంటే నువ్వు ఏది కలిగి ఉన్నావో, ఏది ఉండనిచ్చావో అది నిన్ను ఉండనివ్వదు. సరి చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే దేవుడు అంటే తెలియక సేవకులంతా చెప్పినా ఎన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పి వాయిదా వేసుకుంటూ బ్రతికావా, రేపని దానికి రూపు ఉండదు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి శిక్ష పొంది మనం నరకానికి వెళ్తామా? చెప్పండి ఒక ప్రశ్న. చేసిన పాపాన్ని బట్టినా మనం నరకానికి వెళ్ళేది? చెప్పాలండి. మీకు తెలిసింది చెప్పండి, మరి అలా చూడకండి. నో ప్రాబ్లం, నేను సొల్యూషన్ చెప్తాను. తెలిసింది చెప్పండి అమ్మా, నో ప్రాబ్లం. మనం చేసిన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళేది కాదు. నువ్వు నేను చేసిన పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళము. మనము యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం చనిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించడాన్ని బట్టి మనం నరకానికి వెళ్తాం. నీ ముందు ప్రభు ఉన్నాడు, వచ్చి పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే నీ రూటు పరలోకం. నువ్వు అలాగే పాపాలు ఉండిపోయి ఒప్పుకోకుండా ఉంటే నీ రూటు నరకం. నీ పాపాన్ని బట్టి వెళ్ళవు,
ప్రభుని ఇచ్చిన రక్షణను, అభిషేకాన్ని నువ్వు తృణీకరించడాన్ని బట్టి నరకానికి వెళ్తావు. అమెరికాలో టాక్ అనేటువంటి ఒక వ్యక్తికి ఒక వింత పరిస్థితి జరిగింది. కరడగట్టిన ఒక వ్యక్తి జైల్లో ఉండి ఊరి శిక్ష వేయబడ్డాడు. ఆ పరిస్థితి తన భార్య రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి బతుకులాడుకుని లెటర్ తీసుకొచ్చి ప్రియులరా తన భర్తకి ఇచ్చింది. ఏమండి, జీవితకాల ఖైదీ మీకు విధించేటట్టుగా నేను మార్పులు తీసుకొచ్చి ఆలయాల బతులాడు చేశాను, దీని మీద సంతకం పెట్టండి సరిపోతానంటే ముఖం మీద కొట్టేసి, అక్కర్లేదు నాకు, ఎవడ దయదాక్ష మీద నేను బతకను, ఎలాగే ఉంటాను, ఎలాగే చచ్చిపోతాను, ఎలాగే ఉంటాను, ఏం పర్లేదు నాకు అని చెప్పేసి అన్నాడు. ప్రియులారా, ముసిగేసేసిన, రూమ్కి తీసుకెళ్ళిపోతున్నా, తోడ కట్టేస్తున్నా, ఉరి తీసేస్తున్నా, టైం చెప్తున్నారు. లాస్ట్ మినిట్లో కూడా నువ్వు సంతకం పెట్టావంటే నువ్వు బతుకుతావు పెట్టు అని అడిగినా కానీ వీడు కొవ్వెక్కువైపోయి కరడగట్టిపోయి ప్రియులారా ఎక్కడ కూడా రాజీ పడలేదు, మూర్ఖంగానే ఆలోచించాడు. ఇక ఏది చేసేది లేక ఉరి తీసి చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, అతడు చేసిన తప్పులు బట్టి చచ్చిపోయాడా, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోక చచ్చిపోయాడా? ఇదే చెప్పేది మేము కూడా. యేసు ప్రభు మనకు అవకాశం, యేసుక్రీస్తు ప్రభు వారు నీకు అవకాశం, యేసుక్రీస్తు ప్రభు వారు నీ రక్షణకు అవకాశమైన, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశమైన, నీ బ్రతుకు మారడానికి అవకాశమైన ఆయన దగ్గరకు వచ్చి ఉపయోగించుకుంటే నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందుతావు, రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. రైన్హార్డ్ బొంకే అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటించి, వాక్యాన్ని ప్రకటించి అలిసిపోయి రూమ్లో పడుకున్నాడంటే చాలామంది వాక్యం అయిపోయిన తర్వాత గుండెలు బాదుకుని ఏడుస్తూ ముందుకు వచ్చి నేను బాప్తిజం తీసుకుంటాను, నేను రక్షించబడతానని ముందుకు వస్తే ఒక సహోదరి కాలు మీద కాలు వేసుకుని పుస్తకంలో రాసుకుంటుందంటండి. ఇది చూశాడు దైవజనుడు, ఆ స్థానిక పాస్టర్ చూశాడు. కార్లు వేసిన ఎవరు మీటింగ్లకు అయిపోయింది, ఎవరు గృహాలు కూడా వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే వచ్చేస్తున్నారు. పెద్ద సౌండ్ వస్తే ఏమైందని చెప్పి బయటకు వెళ్తే పుస్తకం ప్రియులారా, పుస్తకంలో రాసిన కాలు మీద కాలేసిన వెర్రవీగితో నేను చదువుకున్నాను, నాకేంటి డబ్బులు దత్తుంది ఇదిందని చెప్పి వెర్రవీగిన అమ్మాయి కారు మొత్తం టర్న్ అయిపోయి ప్రియులారా ఆ కారు డోర్ ఊడిపోయి బయటకు వచ్చేసి పడిపోయిందంటండి. గబాబా వెళ్ళి రైన్హార్డ్ బొంకే గారిని పిలిచారు, గబాబా తీసుకొచ్చారు. సార్ రండి, వాక్యం వినిచిన రాత్ర ఇదిగో మీటింగ్లో ఉన్నటువంటి బిడ్డ ఇప్పుడు ఎలాగ అయిపోయిందండి, దయచేసి రండి అని చెప్తే గబగబా బయటకు వచ్చి దయలు ఉత్తర వచ్చి దగ్గర నుంచి సరికి ప్రియులారా ఆమె ఏదో చెప్పాలని చెయ్యాల పైకెత్తి దండమని పడేసిందంట, చచ్చిపోయిందంట. ఈమెతో పాటు ఈమె డైరీ ఓ పక్కకు పడిపోయింది. ఏమి రాస్తుందా అని చెప్పి ఓపెన్ చేస్తే డేట్ వేసుకుంటే కదా వాక్యం చెప్పిన మనం కూడా డేట్లు వేసుకుంటాం, పలానా రోజు జరిగిందని. అలాగ డేట్ వేసి రాసిందంటే అండి, పాస్టర్ గారు చెప్పిన వాక్యం చాలా బాగుంది కానీ నేను రక్షణ ఈరోజు తీసుకోను, తర్వాత తీసుకుంటాను అని రాసిందంట. నువ్వు చప్పట్లు కొడితే ఉపయోగం లేదా, నువ్వు కానుకిచ్చిన ఉపయోగం లేదా? నిజమే, నువ్వు ఇచ్చిన కానుక నువ్వు చేసే పరిచర్య సేవకు ఎంతో సహకారం నెంబర్ 1. కానీ నీ దగ్గరికి వచ్చేసరికి నీకు మైనస్ అయిపోతుంది. నీ దగ్గరికి వచ్చేసరికి నీ అర్పణ సేవకు ఉపయోగపడుతుంది, నువ్వు మాత్రం నరకానికి వెళ్ళిపోతావు. నీ అర్పణ ఉపయోగపడుతుంది సేవకి సంఘానికి పరిచయకు ఉపయోగపడుతుంది, కానీ నువ్వు మాత్రం నరకానికి పోతావు. బిడ్డ, రేపు అనే దానికి రూపందా? చెప్పండి సార్, రేపు అనే దానికి రూపందా? ఏమన్నా తెలీదా? ఇదే గల్పకంటి నుంచి బయలుదేరి వెళ్ళి మధ్యలోనే బస్సులోనే హార్ట్ అటాక్ వచ్చి బిడ్డ చచ్చిపోలేదా? పిల్లలకి సివిలీలు పెట్టుకుందే, పిల్లలకి షూలు కొనుక్కుందే, కనీసం కుటుంబం దగ్గరికన్నా ఇల్లు ఆనన్నా చూసి చచ్చిపోయిందా? మధ్యలో చనిపోయింది. దేవుని రాకడ మనం ప్రాణం పోకడ ఎప్పుడో మనకే తెలుస్తుంది. నీ జీవితాన్ని ప్రభు కనిపిస్తే, దేవుడి కొరకు నువ్వు సాక్షిగా జీవిస్తే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే యేసు ప్రభు నీకు ఒక అవకాశం. ఖచ్చితంగా నిన్ను ఆయన దర్శించి ప్రేమించి క్షమించి చేర్చుకుంటాడు. నువ్వు చేసిన పాపాన్ని ఎవరికి నువ్వు చెప్పినా చిచ్చి ఇలాంటి దాన్ని వాళ్ళు వదిలేస్తారు. కానీ దేవుడి దగ్గర చెప్తే ఆయన ఇంకొకరు చెప్పేవాడు కాదు, ఇంకొకరికి తెలియజేసేవాడు కాదు, నిన్ను గుండెలు కత్తుకొని ప్రేమించి క్షమించేవాడు. అందరూ అంటారు ఇప్పుడు వచ్చావా అంటారు మనకి ఏదైనా ఫంక్షన్ జరిగితే. కానీ దేవుడు అంటాడు ఎప్పటికైనా వచ్చావా అని పిలుస్తాడు. హల్లెలూయా. ఏమవుతుందో నీకు తెలుసా? నీ ప్రాణానికి నువ్వు గ్యారంటీ ఇస్తావా? వాడే మైకి, వాడే ఫోన్కి నువ్వు వేసుకునే ప్రతి దానికి గ్యారంటీ ఉంది. కానీ దేవుడు నీ ప్రాణానికి గ్యారంటీ ఉందా? చెప్పండి. ప్రభువుని నమ్మాలి. నాన్న జీమెయిల్ తీసుకో. జీమెయిల్. థ్యాంక్ యూ జీసస్. ఊర్లో 40-20 సంవత్సరాల క్రితం చెన్నైలో జరిగిన సందర్భం
స్కూల్లో పిల్లలందరికీ సెలవులు ఇచ్చినప్పుడు శిలోపులమని రోజు పంపించేది ఒక తల్లి తన కొడుకు రాలేదని చెప్పి ఎదురు చూస్తుంది. చిన్న సౌండ్ చూస్తూ ఉండేది. ఎదురు చూస్తున్న అందరూ దిగిపోయి సెలవులు ఇస్తున్నారు. పిల్లల రోజు సెలవు కాబట్టి అందరూ కూడా ఆడుకుంటూ అలసిపోయారు. కొంతమంది బెల్ల పట్టగానే శిలోపులం అంటే ఎవరి బస్సులో ఎక్కేసిన సందర్భంలో వైద్యం తీసుకో ఎక్కేసిన సందర్భంలో ఈ దేవుని పిల్లగారు ఈ పిల్లడు ఆడుకుని ఏం చేశాడంటే అలసిపోయి ఆ బల్ల మీద పడుకుని అక్కడి నుంచి కింద పడిపోయాడు. లోపలే ఉండిపోయాడు. స్కూల్ అయిపోయింది కదా, ఇంక సెలవులు రేపు నుంచి అన్ని రూమ్లు క్లోజ్ చేసేసారు. ఈ పిల్లడు ఉన్న రూమ్ కూడా లాక్ పెట్టేసారు, తాళం వేసేసారు. ఒక తర్వాత ఒకరు అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, తాతయ్య ఇంటికి వెళ్దామని చెప్పి శిలోపై మరి ఎవరి తల్లిదండ్రుల దగ్గర పనికెక్కేసి నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతున్నారు. నా కొడుకు వెనకాల ఉన్నాడేమో, లేకపోతే రాలేదేమో, లేట్గా ఉందేమో, రాలేకపోతున్నాడేమో, నీరసం ఉందో ఏంటో అని చెప్పి కొడుకు కోసం ఎదురు చూస్తుందండి ఈ బిడ్డ. కానీ అందరూ దిగిపోయారు, బస్సు వచ్చింది వెళ్ళిపోయింది, కానీ ఎవరు రాలేదు. స్కూల్ యాజమాన్యం ఫోన్ చేస్తే స్కూల్ యాజమాన్యం చెప్పారు, ఇదిగో అందరిని చూసామమ్మా, చెక్ చేసామా, పిల్లడు ఏమైపోయాడు మాకు తెలియదు, అందరూ వచ్చేసారు మాకు తెలియదు ఫోన్ పెట్టేశారు. ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు, వీళ్ళారా కనబట్టలేదని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఇచ్చేసారు. ఎక్కడా కూడా పిల్లడు ఆడా చాడా తెలియలేదు. 40 రోజులు అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న స్కూల్ అని చెప్పి ఈ రోజున స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ప్రియులారా తుడుద్దామని చెప్పి ఒక్కొక్క రూమ్ తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక రూమ్ ఓపెన్ చేసేసరికి ప్రియులారా ఏదో ఒక చచ్చిపోయిన భయంకరమైన వాసన వచ్చిందంటండి. భయంకరమైన వాసన వచ్చింది. ఏం చచ్చిపోయింది ఇది, ఎందులో దొరింది, ఇన్ని కిటికీలు వేసి ఏదో వచ్చేసిందని చెప్పి వీళ్ళ పరుగు లోపలికి వెళ్ళి చూస్తే బిడ్డలారా ఈ చిన్న పిల్లోడు జుట్టు ఓ పక్కకి ఎగిరిపోయిందంటండి. ఈ చిన్నపిల్లడు అన్నం తినడానికి అన్నం లేక ఆకలిసేసి తాను పట్టుకెళ్ళిన పుస్తకాల పేజీలు చింపేసుకుని తినేస్తే అవి పిల్లల ఎముకలు గూడులో వండలుగా వండుకొని అంటండి. బ్యాగ్ ఎముకలకి అలాగే ఉంది, వేసిన బట్టలు అలాగే ఉండిపోయి పిల్లల ఎముకలు కూడా అయిపోయి ఉన్నాడు. ఆ గోడ మీద రాశాడంట, ఏమని తెలుసా, అమ్మా భయం వేస్తుందమ్మా, అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా నాకెవరు లేరు, నాకు భయంగా ఉంది డాడీ అని చెప్పి ఎవరన్నా రండి ప్లీజ్ అని రాసేసి ఉన్నాయంటండి. ఇక ఈ నోట ఆ నోట అందరికీ అర్థమైపోయింది, వెళ్ళిపోయారు. తల్లి కూడా అర్థమైంది, తాను కూడా స్కూల్ దగ్గరికి వచ్చింది. ఆ తలుపు దగ్గరే నుంచి ఆ బిడ్డను చూస్తుంది. నాన్న సనీ ఎవరెవరినో అడిగాను కానీ నువ్వు కనీసం స్కూల్లో ఉంటావన్న ఆలోచన ఈ పిచ్చి తల్లికి రాలేదురా. పోలీసులకు కానీ ఎవరికి కానీ ఆలోచన రాలేదురా. నన్ను క్షమించు బిడ్డ, నీ విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నాను అని ఆ జుట్టును పోగేసుకుని, ఆ ఎముకలు పోగేసుకుని ఆ పిల్లాడు బ్యాగులు పట్టుకుని ప్రియులారా గుండె బాదుకుని ఏడుస్తూ ఉంది. ఆ రోజున వచ్చిన పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటో తెలుసా, ఇది ఎవరి నిర్లక్ష్యం, తల్లిదండ్రులదా, పోలీస్ వ్యవస్థదా, స్కూల్ యాజమాన్యానిదా, ఎవరి నిర్లక్ష్యం. కోల్పోయారు. లేక పుట్టిన బిడ్డ సమస్తాన్ని కోల్పోయారు. బిడ్డ ఈరోజు నువ్వు కూడా నిర్లక్ష్యం అంటావా? వాక్యం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? నీలో ఏ లోపం లేదు, ఇప్పటికే దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఎందుకో బాప్తిసం దగ్గర నేను ఇంకా మారాలనుకుంటున్నావు. నీ అంతటి నువ్వు మారిపోతే దేవుడు అక్కర్లేదు, మనం మారలేము, దేవుడే మనం మారుస్తాడు. స్కూల్లోకి వెళ్ళాలి, చదువుతావు, స్కూల్కి వెళ్ళకముందు పరీక్షలు రాయవు, ముందు నువ్వు జాయిన్ అవ్వాలి, పరిశుద్ధుల సమూహంలో రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలా, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తుంది. ఇదిగో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి, యెహోవా రాఫా ప్రార్థన మందిర రక్షణ ఉజ్జీవ సభ. ఈ మీటింగ్లో ఒక్కడు రక్షించబడిన ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టే. అది నువ్వే ఎందుకు కాకూడదు, అది ఆ రక్షణ నువ్వే ఎందుకు పొందుకోకూడదు? ఎంత ప్రయాసపడుతున్నవే, ఎంత కష్టపడుతున్నవే, కానీ రక్షణ వైపు నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు? ప్రభా నువ్వు నాకు కావాలి, నీ రక్షణ నాకు కావాలి అని అడిగితే ఆయన ధారాళంగా దయచేసే దేవుడు. మీరున్న స్థలంలో మోకాళ్ళ మీదకి రండి, చేతులు పైకెత్తండి,
ప్రభు వైపు చూడండి. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకాళ్ళ మీద కరండి. ఎస్ 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 హో రికాల ఏది నువ్వు వండనిస్తున్నావో అది నిన్ను వండనివ్వదు. ఎవరంటే ఇటు తిరగద్దు ప్లీజ్. ఏది నువ్వు వండనిస్తున్నావో అది నిన్ను వండనివ్వదు. అమ్మా, ఇప్పటికే నీలో ఎంతో మార్పు కలిగింది. ఎప్పటి వరకు తెలుసో తెలియక పాపం చేస్తే దేవుడి ముందు ఒప్పుకొని విడిచిపెడతావా? శిక్ష తప్పించబడుతుంది, నరకం తప్పించబడుతుంది. ప్రభు పరలోకం కంటే నరకం గురించి ఎక్కువ చెప్పాడు ఆయన. తండ్రి, మాకు రక్షణ కావాలి. నేను బాప్తిసం తీసుకుంటాను, నేను మారిపోతాను. ఇక నాకు ఈ లోకం ఈ పరిస్థితులు కాదు, నాకు యేసయ్య కావాలి. మొరపెట్టు 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 మొరపెట్టు. ఆశ కలుగుతున్న వారు, ఇటు ప్రేరేపణ వచ్చిన వారు మీ కుడి చేయి పైకి ఎత్తుతారా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నేను బాప్తిసం తీసుకొని ఆశపడుతున్నానండి, నాకు యేసయ్య కావాలండి. ఎస్ బ్రదర్, కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి, పరిగెత్తుకుని రావాలి. మీకు వచ్చిన ప్రార్థన ఇప్పుడు మీ బాప్తిస్మ సేవకులు మిమ్మల్ని సిద్ధపరుస్తారు, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. మీ కౌన్సిలింగ్ ఇచ్చాక బాప్తిస్మాలకు మీరు వెళ్ళవచ్చు. రండి నాన్న, ముందుకు రండి. నాకు ఆశపడుతున్నాను, బాప్తిసం తీసుకొని ఆశపడుతున్నాను. నీ ప్రేరేపణ అని చేసుకోవద్దు. నువ్వు లోక సంబంధమైన వ్యక్తులుగా నువ్వు కలిసిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు సహాయపడతాడు. మీ కుడి చేయి పైకి ఎత్తండి. నాకు బాప్తిసం కావాలన్నవారు, బాప్తిసం తీసుకున్నవారు కాదు, బాప్తిసం కావాలి అన్నవారు, నేను ఎప్పటికైనా ఇదిగో దేవుడు ఇప్పుడే ఆ రక్షణ బాప్తిసం కొరకు నేను తీర్మానం చేసుకుంటున్నాను అన్నవారు మీ చేయి పైకి ఎత్తండి. ఎంత చెప్పినా నీలో మార్పు రాకపోతే నీది గుండె రాతి బండ. నీకు అర్థమవుతుంది. సైతాను యొక్క చీకటిలో ఇంకా నువ్వు నింపబడుతుంటే విడుదల పొంది బిడ్డ. మిగిలిన వారు నేను నిర్లక్ష్యం ఉండకూడదు. భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, నీతి యథార్థతలో నేను ఏనాడు కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. నాయన నాకు సహాయం చేయడాడి అని మిగిలిన వారు ప్రార్థించండి. అలా కుడి చేయి పైకి ఎత్తున ఒకసారి ముందుకు రండి నాన్న. బిడ్డ ముందుకు రండి, మీకోసం చిన్న ప్రార్థన. మీ తల మీద చేసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కమ్ ఫార్వర్డ్. ఎస్, ఇంకా రండి తమ్ముడు, యవనస్తుడా, దేవుడిని దర్శిస్తున్నాడు. రా రా, చేయి పట్టుకున్నాడు దేవుడిని. ఇది ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. రావాలి తల్లి, రావాలా? ఎస్, పరిగెత్తుకుంటే రావాలా? ముసలిందరికి లీడర్గా కాదు, టైం అవుతా ఉంది, రావాలి. నువ్వెవరైనా నీ కులం నేను రక్షించదు, నీ మాత్రం నేను రక్షించదు, నీ డబ్బు నేను రక్షించదు, నీ జాగ్రత్తలు నేను రక్షించవు. రక్షకుడు యేసు ఒక్కడే. నీ ప్రశ్నలకు సమాధానం దేవుడు ఒక్కడే. రా రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ ఫార్వర్డ్. డబ్బు సంపాదించుకుందామైతే ఎంత ఖర్చు అవసరమా బిడ్డలారా? సేవకుడు ప్రయాస వ్యర్థంగా పోనుగలేదు. దేవుడు ముందుగానే దర్శనంలో చూపించి ఉజ్జీవ రథాలు రగిలించబోతున్నాడని బయలుపరిచాడు. ఇదే ఆ ఉజ్జీవం, ఆత్మల రక్షణే ఉజ్జీవం, బాప్తిస్మ అనుభవమే ఉజ్జీవం. హల్లెలూయా. మానవ నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎవరు పాడద్దు. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములో నీ బ్రతుకు చున్నచో చెడును నీ దేహము, పాపములో నీ మరణించినచో తప్పదు నరకము. పాపములో నీ బ్రతుకు చున్నచో చెడు
పాపాన్ని బట్టి చాలా కోల్పోయేవేమో. నీ పాప నీ బిడ్డల చుట్టకమనిపే, శిక్ష నీ సమాజం మీద పడకమనిపే క్షమించమని అడుగు. రోగం పోతే, స్వస్థత వస్తే రోగం పోతుంది, కానీ రక్షణ వచ్చినప్పుడే పాపము పోతుంది. పిల్లరా, రోగంతో చచ్చిపోయినా పర్వాలేదు, పరలోకం వెళ్తా. పాపంలో నరకమే, నరకమే. నాకు నువ్వు కావాలి నాయన, నాకు నువ్వు కావాలి ప్రభువా. నన్ను నీ చేయి పట్టుకోండి. ఇప్పటి వరకు తెలుసో తెలియక జీవితంలో తెలియజేసే ప్రతి అపరాధం తెలిసి కూడా చేశాము. రహస్యంగా కలిగి ఉన్న ప్రతి చీకటి దేవుని నమ్మిన మార్పు పొందిన, ఇంకా మారవలసిన విషయాల్లో, మార్పు చెందవలసిన విషయాల్లో నీవు ఇంకా రాజీ పడిపోతూ ఉంటే, మార్పు లేకపోతే దేవుడిని అడుగు. ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. బ్రదర్ ఇలా ముందుకు రండి నాన్న. బ్రదర్ శ్రీకాంత్, కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. ఎస్, సేవకుడు కన్నీరు దేవుడు దాటిపోలేదు పెట్టలేరా. ఈ మీటింగ్లో తన ప్రతిఫలాన్ని, తన కార్యాలు జరిగిస్తున్నాడు. ఇప్పుడు బిడ్డ ఇలా ముందుకు వచ్చి నాన్న, అమ్మ తల్లిలో ఇలా ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్. ఇంకెవరన్నా ఆశ కలిగి ఉంటే రండి ముందుకి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. రండి, ప్రభువు నూతన కృప చేత నింపి దర్శిస్తూ ఉన్నాడు. కమ్ ఫార్వర్డ్. ఎస్ బ్రదర్, దేవుడిని తాకుతున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మ, దేవుడిని దర్శిస్తున్నాడు. రండి రండి రండి. ప్రభు పిలుస్తున్నాడు, రావాలా? దేవుడిని పిలుస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మ థ్యాంక్ యూ. నువ్వు అక్కడ వచ్చి నేడితే ఉపయోగం లేదు, రా ముందుకి. దేవుడిని దర్శిస్తున్నాడు, రేపుతున్నాడు నిన్ను. ఎవరి గురించి ఆలోచించకు, వెనక్కి తిరిగి ఆలోచించకు, ముందుకు సాగు. ఎప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నిన్ను నడిపించి తన కృప అభిషేకంతో నింపుతాడు. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నా కాపరివి. యేసయ్యా, నీవే నా ఊపిరివి. నాటి పోడులే నడువులే నీ ప్రార్థన. సేవకుడు కన్నీరు దాటిపోలేదయ్యా, సంఘ ప్రార్థన దాటిపోలేదు. నిశ్చయంగా తన కృప చేత నింపి బలపరిచి ఎన్ని ఆత్మలు రక్షించబడ్డానికి ప్రభు చూపిస్తూ వచ్చాడు. దేశానికి వెళ్ళి డబ్బు సంపాదించడం కంటే దేశం వచ్చి రక్షణ సంపాదించుకుంటున్నావు. నీ జీవితంలో వెండి లేకపోవడం, బంగారం లేకపోవడం, గృహాలు లేకపోవడం లోటు కాదు. నీ జీవితంలో రక్షణ లేకపోవడమే లోటు. దేవుడిని సంపాదించుకోకపోవడమే లోటు. దేవుడిని సంపాదించుకుంటావా? ప్రభా, నాకు కావాలని ఆశపడ్డవాడు ఇంకెవరైనా ఉంటే ముందుకు రండి. ఎస్, పరిశుద్ధాత్ముడు చాలా మందిని బలపరుస్తూ ఉన్నాడు. దేశం వచ్చి నీ చేతి పైన ఆశీర్వదించి నేను ఆత్మీయంగా బలపరిచి దర్శించడానికి దేవుడు ఇష్టపడుతుండగా సేవకులు 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 హస్త నిక్షేపణ చేసి మొదలు పెడతారు. సేవకుడు ఒక పరిపూర్ణ సమర్పణ కలిగిన దైవజనుడు ఒక్కొక్కరు చేసి ప్రార్థిస్తున్నాడు. బిడ్డలారా, కృప పొందుకోండి, కృప పొందుకోండి, కృప పొందుకోండి, కృప పొందుకోండి, కృప పొందుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదని అధికముగా
మహాదురుడా పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు. ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేయబడిన ఈ రక్షణ ఉజ్జీవ సభల్లో కొంతమంది బిడ్డలు మీరు రక్షణకు నడిపించడానికి ప్రేరేపించడానికి వస్తుంది. వారి హృదయాలు తెరిచి ఇంతగా మీరు బోధించినా ఇంకా ఆలోచన తీర్మానం లేకుండా బిడ్డలు ఉన్నారు నాయన. కొందరు వారిని క్షమించండి. మా చేతుల్లో ఏమీ లేదు, ఏది చేయాలని నీ చేతుల్లోనే ఉంది. పాపికి రక్షణ, రోగి స్వస్థాన్ని గురించి ఇక్కడ పరిచయం చేసిన సేవకుడు ఏరియా రోజే కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘం చుట్టూ, సేవకుడు చుట్టూ కంచె వేస్తున్నారు. ఏ చీకటి ఎరబడి చేయబడుతున్నాయి. నీ కృపాస్తాలతో నింపండి. సంఘాన్ని, సంఘ పెద్దలను, స్త్రీల సమాజ వారిని అందరినీ మీరు దీవించి నీ కృపా ఆశీర్వాదాలతో నింపి బలమైన కార్యాలు జరిగించి వేదికై జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి సమస్తాన్ని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. గట్టిగా చప్పడబడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. ప్రదర్శన మీ స్థలాన్ని